ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని ద్వితీయ భాగము, చిత్రకూటము, 1వ ప్రకరణము, 2వ రోజు. కొంత దూరము నడువగనే ఒక నదీ శబ్దము వినపడెను. అంతా ఆ నదిని వెతుకుచూ వెళ్ళగా ఆ నదికి పైభాగమున ఎత్తైన పర్వతం ఒకటి కనిపించును. ఆ రెండింటికి మధ్యను సుందరమైన పూల తోటలు, వాటి మధ్య కొలను, మధ్యనున్న తామర పుష్పము వలె అగస్త్యుని ఆశ్రమమును చూచిరి. ఆ ఆశ్రమం ఎంత మనోహరముగా కనిపించినో చెప్ప వీలు కాకపోయేను. కొన్ని నిమిషములు దానిని చూచుచూ సీతారామ లక్ష్మణులు స్తంభించిపోయిరి. ఆ వాతావరణము వర్ణనాతీతము. జలచరములు, భూచరములు సహజ వైరమును విడిచి అత్యంత మైత్రితో నివసించెను. సిద్ధులు, మునీశ్వరులు ఆ నదీ తీరమున నిశ్శబ్దముగా తపస్సు ఆచరించుచుండిరి. ఆశ్రమమును సమీపించగానే సుతీష్ణుడు ముందుగా ఆశ్రమములోనికి పరిగెత్తి గురువు పాదములపై పడి నమస్కరించి, ఓ దయాలు, అయోధ్యాపతి కుమారుడు, జగదాధారుడు, సీతాలక్ష్మణ సమేతుడై మన ఆశ్రమమున ప్రవేశించినాడు. మీరు దివారాత్రులు ఎవరిని ధ్యానించుచున్నారో వారే ప్రత్యక్షముగా మీ చెంతకు వచ్చుచున్నారు. ఆహా, ఎంతటి సుదినము, ఎంతటి భాగ్యము అని మైమరచి ఉప్పొంగిపోయెను. అంత అగస్త్యుడు దిగ్గున లేచి వెతకబోయిన తీగ కాలికే చుట్టుకున్నట్లు భావించి వేగముగా వెలుపలకు నడిచెను. ఎదురుగా వచ్చుచున్న సీతారామలక్ష్మణులను చూచి అగస్త్యుడు కంటి ధారలు కార్చుచూ నాదా నాదా అని పరుగెత్తుతూ వెళ్ళి రాముని గాఢముగా కౌగలించుకునెను. అట్లే కొన్ని క్షణములు వృక్షములకు అల్లుకొనిన లతవలే నిలిచిపోయినాడు. భరించలేని ఆనందమును అందుకొని అగస్త్యుడు సీతారామలక్ష్మణులను ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి ఉన్నతాసనములపై కూర్చుండబెట్టి ఫలపానీయములు తెప్పించి అందించెను. కుశల ప్రశ్నలు వేయుచుండా అగస్త్యుడు కన్నులు మూసుకొని చిరునవ్వులు చిందులు త్రొక్క ఆనంద భాష్పములు రాల్చుచు, నాదా, నాకంటే అదృష్టవంతుడు లేడని భావించుచున్నాను. సాక్షాత్తు నారాయణుడు నా చెంతకు వచ్చుట, నా ఆశ్రమమును నివసించుట నిజముగా ఇది కలయా లేక సత్యమా అని అనిపించుచున్నది అని 1000 విధముల తన సంతోషమును వెల్లుబుచ్చెను. అంత రామచంద్రుడు, మునిరాజా, మీ వద్ద నాకు దాపిరకము లేదు. నేను వనమునకు వచ్చుటకు కారణము మీకు విసిదమే. అందుచేత నా సంగతి నేను ప్రత్యేకముగా ప్రకటించుకోలేదు. ఏ ప్రకారము ఋషులకు, మునులకు తపోభంగము కలిగించు రాక్షసులను సంహరింపవలెనో, దైవదాసులను రక్షించవలెనో తమరు సెలవిచ్చినా ఆ రీతిగా చేతునని పలికెను. ఓ ముని, హేమంత ఋతువులో కమలములు నశించు విధమున నేడు మునిద్వేషులు నశించుటకు సమయం ఆసన్నమైనది అని రాముడు తెలుపగానే అగస్త్యుడు చిరునవ్వుతో, ఓ నాథ, మీకు సర్వము విదితము, ఇట్లేలా నన్ను ప్రశ్నించుచున్నారో అర్థమగుటలేదు. ఇది నన్ను అనుగ్రహించు మాటలో లేక పరీక్షించు పలుకులో కూడా నిర్ణయించుకోలేకపోతున్నాను. అయితే ఈ దర్శన, స్పర్శన, సంభాషణలు ప్రభావముచే మీ భావమును కొంతవరకు తెలుసుకోగలిగితిని. అదియు తమ కటాక్షమే. మీ మాయ మీ పాదాక్రాంతురాలై మీ బ్రుకుటి విలాసమును నిరీక్షించుచుండెను. ఆ మాయయే మీ ప్రభావము చేత సమస్త దేవగణములను సృజించుచున్నది. మీ మాయ అజేయురాలు. మీ మాయ జీవులను ఎంత కష్టపెట్టుచున్నదో ఆ సంగతి లోకప్రసిద్ధము. కటాక్షించి నా విన్నపమును ఆలకించు. మీ మాయ బొడ్డు చెట్టు వంటిది. దాని పండ్ల వంటివి మాయాకల్పితములకు బ్రహ్మాండ కటాహములు. ఈ బ్రహ్మాండములోని చరాచర జంతుజాలముల పండ్లలోని పురుగులు వంటివారు. వాని అందము పై చూడ చిత్రముగా నుండును, కానీ వాటి పొట్ట విప్పి చూడ పురుగులు లెక్కకు మిక్కటము. ఈ బ్రహ్మాండ ఫలము సదాశక్తి కలవారు కాలస్వరూపులకు మేము చూచి భయపడుచుందురు. రామ, మీరు లోకారాధ్యులు. మనుజమాతృని వలె మీరు నన్ను ప్రశ్నించుట, ప్రశంసించుట ఇది యోగ్యముగా ఉన్నదా? నాకేదీ అక్కరలేదు. సీతాలక్ష్మణ సమేతులై మీరు నా హృదయమున నివసించుడు. ఒక వరమును నాకు అనుగ్రహింపుము. మీ సగుణరూప ధ్యానమే నాకు అభిమానము. అదే నా మతము, అభిమతము.
వ్రతము కాన కటాక్షింపుము, కరుణింపుము. మీ దాసులకు గొప్పతనమిచ్చుట, మీరు అమాయకుల వలె ఏమీ తెలియని పామరుని వలె ప్రక్కకు తొలుగుట మీ ఘనలీలల్లో ప్రధానమైన లీల కాన, మిమ్ములను వేరుగా ప్రశ్నించక మీ అవిష్టమును అనుసరించుట మా కర్తవ్యము. సారెసారకు నన్ను నీ మాయలో దింపి పరీక్షించుకు తండ్రి అని ప్రార్థించును. అంత రామచంద్రుడు, మునివర్య, ఈ ప్రాంతములు మీకు సహజ పరిచయము కనుక ఎక్కడ నేను సీతాలక్ష్మణులతో నివసించుటకు యోగ్యమో మీరు నిర్ణయించుటలో తప్పేమున్నది? ఇది లోక ప్రవృత్తి కదా అని జవాబివ్వగా, అగస్త్యుడు, నాదా, అడిగితిరి కనుక ఆజ్ఞను జవదాటక తెలుపనెంతును. అతి సమీపమున పవిత్ర గోదావరి ప్రవహించుచున్నది. ఆ మహానది యుగముల తరబడి సజీవమై ప్రవహించునట్టిది. దాని సమీపమున దండకారణ్యము కలదు. ఆ దండకారణ్యమును పవిత్రము చేసిన ఋషులకు సమస్త సుఖములు చేకూర్చిన వారగుదురు. కారణమేమన, ఆ వనము మునిరాజు శాపముచే తప్పించుచున్నదనెను. అంత రాముడు, అగస్త్య, ఆ శాప వృత్తాంతము సీత వినగోరుచున్నది, విపులముగా తెలుపుమని కోరగా, అగస్త్యుడు, ఓ నటన సూత్రధారి, ఒక సమయమున పంచవటీ తీరమున దుర్భిక్షము వచ్చెను. అప్పుడు మునులందరూ గౌతమ ఋషిని ఆశ్రయించిరి. అతడు తపోమహిమతో విశేషకాలము ఆశ్రయించిన మునులను పోషించెను. దుర్భిక్షకాలము తీరగనే ఋషులందరూ తమ తమ స్వస్థానములకు పోతలంచిరి. అయితే వేషధారులైన కొందరు ఋషులు గౌతమ ముని శక్తి సామర్థ్యములను చూచి ఓర్వలేక కొన్ని కుట్రలు పన్ని అతనిని ఏ రీతిగానైనా నిందల పాలు చేయవలనని భావించి బక్కగోవును వెతికి కొన్ని క్షణములలో ప్రాణము వీడునట్టి దానిని తీసుకుని వచ్చి ఆశ్రమంలో పచ్చగా ఆకర్షణీయముగా ఉన్న ప్రదేశమున ప్రవేశింపచేసిరి. గౌతముడు బయటకు వచ్చి చూచుసరికి పచ్చని శోభాయమానమైన పూల మొక్కలను లేవలేక తినలేక ప్రాణములు వీడుటకు సిద్ధముగా ఉన్న ఆ గోవును చూచి పూల మొక్కలు పాడు చేయుచున్నదని తలంచి దానిని లేపి బయటకు త్రోయులుటకై ప్రయత్నించగా ఆ ప్రయత్నములోనే అనగా సృజించిన తక్షణమే ఆ గోవు అక్కడే ప్రాణములు వీడెను. అంత కుట్రలు పన్నిన వేషధారి ఋషులు గౌతమునికి గోహత్యా పాపమును అంటగట్టిరి, పుట్టించిరి, అతని దూషించిరి. అంత గౌతముడు గోవు ప్రాణములు వీడుట యోచించి అది సకాల వర్జితమా లేక తనచే ప్రాణములు వీడటమా అని కొంత ధ్యాననిష్ఠుడై సత్యమును గమనించెను. ఇది ఋషులు పన్నిన నాటకమని తెలుసుకొని ఆ వనమున ఇట్టి కపట ఋషులు నివసించకూడదని తలంచి ఈ వనము భ్రష్టమగుగాక, ఈ వనమున రాక్షసులు మాత్రమే నివసింతురుగాక అని శపించెను. దండకుడను రాజు గురుపుత్రికను బలాత్కారముగా చెరబట్టెను కనుక ఆమె భృగుమహాముని బిడ్డ అగుటచే ఆమె తండ్రికి విన్నవించగా తండ్రి అయిన భృగు మహర్షి కోపించి అతని రాజ్యముపై ధూళి వర్షమును కురిపించెను. అందువలన మట్టిమయమై ఈ రాజ్యము వనముగా మారెను. దండకుని రాజ్యము వనముగా మారుట చేత దండకారణ్యమని పేరుపడెను అని తెలిపెను. ఓ రఘువంశి తిలక, తాము ఆ వనమున నివసించిన అందులోని రాక్షసులు నశింతురు. ఆ ప్రదేశము శాప విముక్తిని పొందును. ఋషులకు సత్సంకల్పములు పెరుగును. అనేక విధముల లోకోపకారములు కలుగును. ఋషుల శాపములు తీరుట చేత శపింపబడిన ఋషులకు కూడా ఆనందము కలుగును అని అగస్త్యుడు కోరగా, సరి, చాలా మంచిదని అగస్త్యుని వద్ద సెలవు తీసుకుని సీతాలక్ష్మణులతో దండకారణ్యమునకు రామచంద్రుడు బయలుదేరెను. అగస్త్యుడు రామచంద్రునకు నమస్కరించి ఎంతో కాలము నుండి తన చెంతనుంచుకొనిన కొన్ని అస్త్రములు తాను ఉపయోగించుటకు వీలు కానందున వాటిని రామచంద్రునకు అందించి, నా సర్వబలము తామే, ఈ అస్త్రబలములు నన్ను రక్షించవు. రామానుగ్రహ బలమే నిజమైన బలము, నిజమైన రక్ష అని తలంచి వాటిని గైకొనమని ప్రార్థించెను. అగస్త్యుని ప్రార్థనను మన్నించి రాముడు ఆ అస్త్రములను అందుకొని ఆశ్రమము వీడిను. సీతారామ లక్ష్మణులు దండకారణ్యము ప్రవేశించిన తరువాత అంతవరకు ఎండబారిన వృక్షములు చిగుళ్ళు పెట్టి మొదలిడెను.
మొద్దుబారిన లతలు పుష్పగుచ్చములు వేసెను. అరణ్యము పచ్చగా రంగురంగులుగా ప్రకృతి సౌందర్యమును చేసుకొనెను. అందులో నివాసయోగ్యమైన ప్రదేశమును వెతుకుతూ పంచవటీ తీరమునకు చేరిరి. అక్కడ వృద్ధుడైన జటాయువును చూచిరి. అతను పూర్వము దశరథుని మిత్రుడు, రుధరాజు. అందువలన అతనికి దశరథుని మరణ వార్తను శ్రీరాముడు తెలిపి అతనిని శాంతపరిచి తన పరిచయమును తనకు తాను చేసుకునెను. గోదావరి తీరమున ఒక పర్ణశాలను నిర్మించుటకు నిర్ణయించిరి. జటాయువు మైత్రి దినదినమునకు అధికమగుట చేత అక్కడి వాతావరణము, ప్రదేశముల యొక్క స్థితిగతులు చక్కగా తెలుసుకొని ఆ రాత్రి అక్కడే ఒక వృక్షము క్రింద కాలము గడిపిరి. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.